సుమతి అత్తమ్మే మా అత్తయ్య అని చెప్పి మేము రాగానే చెప్పుండేవాళ్ళం. కానీ మహాలక్ష్మి అత్తయ్య గన్న తీసి మమ్మల్ని బెదిరించింది. మీలో ఈ తొందరపాటుతనమే తగ్గించుకోవడం చెప్పడానికే అసలు విషయం ఇంత లేటు చేశాం అత్తయ్య. ఇప్పటికైనా ఆవేశం అనర్థానికి మూలమని తెలుసుకోండి అని చెప్పి సీత చెప్పడంతో మహాలక్ష్మి తన చేతిలో ఉన్న గన్నని కింద పడేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ప్రీతి జనార్దన్ ఇద్దరు కూడా మహాలక్ష్మిని పట్టుకుంటారు. ఏంటి సీత, నువ్వు రామ్ బావా మరదల్లా, మీ ఇద్దరికి నేనే పెళ్లి చేశాను అని చెప్పి చలపతి అంటూ ఉంటే, సుమతి వదిన వారసురాలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు, అందుకేనేమో సీత నీకు సుమతి వదినంటే అంత అభిమానం అని చెప్పి రేవతి చెబుతూ ఉంటే విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది. ఇక జనార్దన్ సీత దగ్గరికి వెళ్ళి, ఏంటి సీత, నువ్వు సుమతి మేనకోడలువా? ఈ విషయం సుమతికి తెలిస్తే సుమతి బ్రతికి ఉండుంటే ఎంతో సంతోషపడేది అని చెప్పి జనార్దన్ చెప్తాడు. అమ్మ బ్రతికే ఉంది డాడీ అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును మామయ్య, సుమతి అత్తమ్మ బ్రతికే ఉందంట, ఈ మధ్యనే ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళిందంట అని చెప్పి సీత చెబుతుంది. ఏంటి సీత, సుమతి వదిన బతికే ఉందా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే, అయితే సుమతక్క ఎక్కడ ఉంది అని చెప్పి చలపతి అడుగుతుంటాడు. ఏమో బాబాయ్ తెలీదు, అత్తమ్మ కొన్ని కారణాల వల్ల మనకి దూరంగా ఉన్నానని నాన్నకో చెప్పిందంట, 1-2 సార్లు నాన్నకు ఫోన్ చేసిందంట అని కూడా సీత చెబుతుంది. ఇక మహాలక్ష్మి షాకుల మీద షాకుకి గురవుతూ ఉంటుంది. ఇక సుమతి బతికుండి కూడా ఎందుకు మన దగ్గరికి రాలేదు, కారణం ఏమై ఉంటుంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు. మీ ఎదురుగా ఉన్నానండి, కానీ మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది. అంతేకాదు డాడీ, మామయ్య అమ్మను ఎతుకుతా అన్నాడు, మన ప్రయత్నం మనం కూడా చేద్దాం అని చెప్పి రామ్ చెబుతూ ఉంటాడు. అత్తమ్మ మన చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది, మనం వెతికితే తప్పకుండా దొరుకుతుంది మామయ్య అని సీత చెబుతూ ఉంటుంది. ఇక జనార్దన్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, మహా ఇది విన్నావా సీత, సుమతి మేనకోడలంట, రామ్ సీత బావా మరదలంట. ఇదంతా వింటుంటే ఏదో అద్భుతంలా ఉంది కదా, చెప్పలేనంత సంతోషంగా ఉంది మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడుకుంటా అలానే ఉంటుంది. చెప్పు మహా, నువ్వు చెప్పు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడుకుంటా సరాసరి సుమతి ఫోటో దగ్గరికి వెళ్ళి, సుమతి నువ్వు బ్రతికే ఉన్నావంట, నాకు పట్టరానంత సంతోషంగా ఉంది, నాకు తెలియక నీకు వర్ధంతి చేయాలనుకున్నా, నన్ను క్షమించు సుమతి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు చనిపోయావని చెప్పి నీ జ్ఞాపకాలతోనే కుమిలిపోతూ బ్రతుకుతున్నాను, అలాంటి నాకు ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది సుమతి అని మహాలక్ష్మి సుమతి ఫోటో దగ్గర నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా మహాలక్ష్మి వెనకే వస్తారు. ఇదేంటి మహాలక్ష్మి అత్తయ్య కొత్త నాటకం మొదలు పెట్టింది అని చెప్పి సీత మనసులో అనుకుంటూ, మహాలక్ష్మి ఇలాంటి నాటకాలు ఆడే ఆ రోజు నన్ను మోసం చేశావు, నేను చూస్తే గనక నిజంగా మోసగత్తవే అనుకోరు అని విద్యాదేవి మనసులో అనుకుంటుంది. సుమతి ఈరోజు నాకు నిజంగా సంతోషంగా ఉంది, 2 విషయాలు తెలిసాయి. సీత నీ మేనకోడలని, నువ్వు బ్రతికే ఉన్నావని తెలియడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సీతారాములు భార్యాభర్తల కంటే ముందు బావా మరదలు అని తెలిసి దేవుని స్క్రీన్ ప్లే ఇంత గొప్పగా ఉంటుందని ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నిజంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమతి. నువ్వు తిరిగి వస్తే గనక నువ్వు ఆ రోజు నాకు అప్పగించిపోయిన బాధ్యతలన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, వాటిని అప్పచెప్తాను నీకు, నువ్వు తొందరగా వచ్చేసి సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న అర్చన మాత్రం, వామ్మో ఏంటి మహా నిజంగానే మారిపోయిందా ఏంటి, ఇలా మాట్లాడుతుంది, సుమతక్కని చంపేస్తా అన్నది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో జనార్దన్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి మీద చేయి వేయడంతో, ఇందాకలా నేను మౌనంగా ఎందుకు ఉన్నానో నీకు అర్థమైందా జన, సుమతి బ్రతికే ఉందని తెలిసిన వెంటనే సంతోషానికి గురయ్యాను, ఆ సంతోషంలో నా నోటి వెంట మాటలు రాలేదు, అందుకే మొదట ఆ సంతోషాన్ని సుమతితోనే పంచుకోవాలనుకున్నాను, అందుకే సరాసరి సుమతి ఫోటో దగ్గరికి వచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో, అర్థమైంది మహా, మాతో నీకు ఉన్న అనుబంధం కన్నా సుమతితో ఉన్న అనుబంధం ఎక్కువ కదా అని జనార్దన్ అంటాడు.
అయితే మీకు సుమతి గారితో ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టే మీరు సుమతి గారితో ఎలా గౌరవంగా ఉండేవాళ్ళో ఇప్పుడు సీతతో కూడా అలానే ఉండాలని విద్యాదేవి అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పారు. సుమతి వదిన మేనకోడలు కాబట్టి సీతకు ఈ ఇంట్లో పూర్తి హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇన్ని రోజులు సీత బయట నుంచి వచ్చిందని పరాయిదానిలా చూశారు. ఇప్పుడైనా సీతకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కితే బాగుంటుంది అని చెప్పి రేవతి అనడంతో ఇది సత్యం రేవతి గారు. ఈ కథలో మనం ఊహించని ట్విస్టులన్నీ జరిగి సీతారాములు బావమరదలని తెలిసింది. సుమతి అక్క కూడా ఇంట్లో ఎంటర్ అయితే భలే ఉంటుంది అని చెప్పి చలపతి అనడంతో చచ్చిన ఆ సుమతిని ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వని అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఆల్రెడీ నేను ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను మహాలక్ష్మి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది. అయితే మనం సుమతిని వెతకాలన్నమాట అని చెప్పి జనార్దన్ అనడంతో నేను సీత కూడా అదే అనుకున్నాం డాడీ, అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాం అని చెప్పి రామ్ అంటాడు. వెతికి తీసుకురావడం కన్ఫర్మ్ అని చెప్పి సీత చెబుతూ ఉంటే ఈసారి ఆ సుమతి ఇంటికి వస్తే చంపిన తర్వాతే ఈ పూటకి దండ వేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు సీతారాములు బావమరదళ్ళు, అంతేకాకుండా మేనత్త మేనమామ పిల్లలు అని తెలియడంతో చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్న వాళ్ళను భలే దేవుడు విచిత్రంగా కలిపారు అని దేవుడు అంటూ ఉంటే దేవుడు అంతే రేవతి, దేవుడు ఆడిన ఆటలో మనం బొమ్మలం మాత్రమే అని చెప్పి విద్యాదేవి చెబుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్న వాళ్ళ సైతం దేవుడికి మాత్రమే కలపగలే శక్తి ఉంది అని చెప్పి విద్యాదేవి చెబుతూ ఉంటే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. నిజంగా ఇది దేవుడు లీలే, చనిపోయిందనుకున్న సుమతి బతికే ఉండటం ఏమిటి, ఎక్కడ ఉన్న సీతారాములు బావమరదలని తెలియకముందే భార్యాభర్తలు అవ్వడం ఏంటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఈ లీల నాది కూడా బావా, సీతారాములకు పెళ్లి చేసింది నేనే అని చలపతి అంటూ ఉంటాడు. ఆ పెళ్లి ఆ రోజు నువ్వు చేసుండకపోతే బాగుండేది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి రేవతి చెప్పడంతో రామమ్మ వెళ్దాం అని సీత రామ్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. రామ్ సీత అలా మెట్ల మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు చలపతి దంచవే మేనత్త కూతుర అని చెప్పి రామ్ చేతులతో డూయెట్ వేసుకుంటాడు. అలా కలగంటూ చలపతి కూడా డ్యాన్స్ చేస్తుంటే చలపతి బోతో పాటు వాజ్పేయి శాంబా రాజ్యం అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆపు బావా అని గిరి అనడంతో ఏంటి ఇక్కడ రామ్ సీత లేరేంటి అని చెప్పి చలపతి అడుగుతాడు. వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఎప్పుడో రూమ్లోకి వెళ్ళారు అని చెప్పి అనడంతో ఇప్పుడు వరకు కళ్ళ నాకు డ్యాన్స్ చూపించారు అని చెప్పి చలపతి చెప్పడంతో అది కలే అయి ఉంటుంది, పగటి కళ్ళు కన్నయ్య అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సీతారాం ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. మీరు వచ్చేసారా, ఇప్పటి వరకు మీ గురించే కళ్ళలో కని డూయిస్ వేసుకున్నాను అని చలపతి చెబుతూ ఉంటే ఏం సాంగ్ బాబాయ్ అని సీత అడుగుతుంది. దంచవే మేనత్త కూతుర సీత అని ఒడ్లు దంచడం అని చలపతి చెప్పడంతో ఇక చలపతితో పాటు సీత కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక ఇల్లంతా కూడా పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక దాంతో మహాలక్ష్మికి కోపం వచ్చి ఇక చాలు ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. మీ అందరూ ఇంత సంతోషంగా ఉండటం ఇదే మొదటిసారి చూశాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవునండి, మేమంతా సంతోషంగా ఉండి చాలా రోజులైంది. సుమతి ఉన్నప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే అయితే ఈ సంతోష సమయంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో ఏంటి టీచర్ అది, మీరేం చెప్పినా కూడా మంచే చెబుతారు అని సీత అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు చెబుతుంది కూడా ఒక శుభవార్త సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది. ఏం బాంబు పేల్చిపోతున్నవే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సీతారాంకి పెళ్ళై చాలా రోజులైంది కానీ తొలి రాత్రి జరగలేదు. ఎప్పుడు ఏర్పాటు చేసిన కూడా ఏదో ఒక ఆటంకం వస్తుందని విన్నాను. అందుకని చెప్పి ఈ సంతోష సమయంలో వీళ్ళిద్దరికీ తొలి రాత్రి చేస్తే బాగుంటుంది అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో చాలా బాగా చెప్పారు టీచర్ అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. అవును టీచర్, వీళ్ళిద్దరికీ నా చేతుల మీదకే పెళ్లి చేశాను కానీ ఇద్దరికీ తొలి రాత్రి జరిపించలేదు, అసంతృప్తి మిగిలింది అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. ఏం మహా నువ్వేమంటావు, ముహూర్తం పెట్టిద్దామంటావా అని జనార్దన్ అడగడంతో నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను జన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మహావదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే సీత మీ కార్యానికి టైం దగ్గర పడింది అని రేవతి సీతని అంటూ ఉంటుంటే
సీత సిగ్గుపడుతూ ఉంటుంది. పోపిని నాకు సిగ్గేస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అని సీత అనడంతో, ఈ సిగ్గు అప్పటి వరకు దాచుకో సీత, అప్పుడు ఉపయోగపడుతుంది అని విద్యాదేవి అనడంతో, మామ వీళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు, మనిద్దరం వెళ్దాం పద మామ అని చెప్పి రామ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే చలపతి దూరం నుంచి అమ్మ సీత ఆ రోజు వరకు ఆగండి, తొందరపడకండి అని చెబుతూ ఉంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శివకృష్ణ అటు ఇటు తిరుగుతూ ఉంటే లలిత కాఫీ తీసుకెళ్లి శివకృష్ణకు ఇస్తుంది. శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటే, ఏంటండి ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి లలిత అడుగుతుంటే, లేదు లలిత, సీత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానంది, ఇంకా ఫోన్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుమత మేనకోడలని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో ఏమిటో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. అంతేకాదు సుమతి కొన్ని కారణాల వల్ల తన కుటుంబానికి దూరంగా ఉన్నానని లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్పింది. సుమతి ఇప్పుడు తన మేనకోడలు సీతనని తెలుసుకుని ఉంటుందా అని చెప్పి శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. సుమతికి ఈసారి ఫోన్ చేసినప్పుడు సీతే తన మేనకోడలని, అంతేకాకుండా తన కొడుకుని పెళ్లి చేసుకుందని చెప్పాలి లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. సరేనండి సరే అండి, ఒకసారి సీతకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంది కనుక్కోండి అని లలిత అనడంతో, సరే లలిత అని శివకృష్ణ ఫోన్ చేస్తుంటే అప్పుడే ఇక సీత ఫోన్ చేస్తుంది. నాన్న ఎక్కడ ఉన్నారు, ఇంట్లోనా స్టేషన్లోనా అని సీత అడుగుతుంది. ఇంట్లోనే అమ్మ సీత, సుమతి గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో, మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర అన్ని చోట్ల కూడా సుమతి అత్తయ్య ట్రాఫిక్కే మాట్లాడుతున్నారు అని చెప్పి సీత అనడంతో, ట్రాఫిక్ కాదమ్మా టాపిక్ అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో, అదేలేనన్నా అని చెప్పి సీత అంటుంది. అవును, అక్కడ ఆ విషయం తెలిసిన తర్వాత అందరి పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి శివకృష్ణ అడగడంతో, అందరూ సంతోషంగా ఉన్నారు నాన్న, కాకపోతే మహాలక్ష్మి అత్తయ్య పైకి సంతోషం నటిస్తూ లోపల చెప్పలేనంత కుళ్ళుతో ఉంది అని సీత చెప్పడంతో, ఆవిడ ఏ విషయంలో సంతోషపడింది కనుకలే అని శివకృష్ణ అంటాడు. ఆ మహాలక్ష్మి మామూలుగానే నీపై కోపంగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా సీత అని శివకృష్ణ చెప్పడంతో, మహాలక్ష్మి అత్తయ్యను నేనే ఒక ఆడుకుంటాను నాన్న అని సీత చెబుతూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.